నెల్లూరు జిల్లాలో బకింగ్హామ్ కాలువ బక్కచిక్కిపోతుంది. సముద్రపు రాకాసి అలలు తీర ప్రాంత గ్రామాలను ముంచెత్తకుండా ఆపిన బకింగ్హామ్ కాలువను అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నారు. ఆక్వా చెరువులుగా మార్చి రొయ్యల సాగు చేస్తున్నారు. అక్రమార్కుల వల్ల 30 మీటర్ల వెడల్పు కాస్త 10 మీటర్లకు కుంచుకుపోయింది. ఫలితంగా గ్రామాల్లోకి ఉప్పు నీరు చేరి పొలాలు నాశనమైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద జలమార్గమైన బకింగ్హామ్ కాలువ. అతి తక్కువ ఖర్చుతో వస్తువుల రవాణా కోసం 1806లో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ బంగాళాఖాతం వెంబడి దీన్ని నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో వరద నీటిని సముద్రానికి చేర్చి ఎంతో మంది రైతులకు మేలు చేస్తుంది. అయితే అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ కాలువ నేడు అక్రమార్కుల చెరలో బందీగా మారిపోయింది. స్వార్థపరుల ధనదాహానికి బలై కుచించుకుపోతుంది. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం నుంచి నెల్లూరు జిల్లాలోని కావలి, కోట, వాకాడు వరకు వేలాది మంది వ్యాపారులు కాలువను ఆక్రమించి రొయ్యల చెరువును నిర్మించారు. దీంతో కాలువంతా ఆక్రమణలతో పూడిపోయింది. ఒకప్పుడు 30 మీటర్ల వెడల్పు ఉన్న బకింగ్హామ్ ప్రస్తుతం కొన్ని చోట్ల 10 మీటర్లకు తగ్గిపోయింది. ఆక్వా చెరువుల వల్ల పంట పొలాల్లోకి ఉప్పు నీరు చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు పడవలా ఇదప్పుడు బాగా వెడల్పుగా ఉండేది. మనం రోడ్లు వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది కాబట్టి కల్చర్ చేసుకుంటూ కొంచెం పూడిపోయింది. కొందరు ఆక్వా రైతులు కాలువ కట్ట దాకా పూడ్చడం వల్ల వ్యవసాయ రైతులు పొలాల మీదకి ఉప్పు నీళ్ళు వేసి పంటలు పండకపోవడానికి ఇబ్బంది పడుతున్నారు. రైతులు పొలాలు ఉండడం వల్ల నష్టపోతున్నారండి. బాగా పూర్తి చేశారు. చెరువులో చేసేసుకుని కాలకి దాన్ని కూడా ఇబ్బంది పడతా నీళ్ళు తాగేదానికి కూడా వస్తగా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఊళ్ళో. అందులో సేద్యాల మీద కూడా రైతులు కూడా నష్టం అయిపోయి ఉప్పు నీళ్ళు కూడా బారిపోతా ఉన్నాయి. కాలకి దాన్ని కూడా చేసి ఉంటారు చెరువులు. ఇదన్నీ చేయకాని ఆపితే అప్పుడు తాగేదానికి నీళ్ళు వస్తుంటది. మాకు ఆక్వా కల్చర్ చేయదని ఊరందరూ అంటున్నా కొంతమంది కల్చర్ చేయడం వల్ల అటు వల్ల ఊళ్ళోకి ఉప్పు నీళ్ళు వచ్చేసి ఊళ్ళో నీళ్ళు మారిపోయే అవకాశం ఉంది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఊర్లో ఆపేశారు. అప్పుడు మళ్ళీ మంచినీళ్ళుగా మారి ఇప్పుడు అందరూ తాగుతున్నారు. మళ్ళీ ఆక్వా కల్చర్ చేయాలని చూస్తున్నారు. పన్నెండు పక్క సొంతసాలని వాటిని ఆపిపోతే తొందరలో ఊరంతా ఉప్పు నీళ్ళుగా మారిపోయి మళ్ళీ అందరూ ఏడ నుంచి నీరు కొనుక్కొని వాడాల్సి వస్తుంది. అక్రమార్కులను ఇలాగే వదిలేస్తే నీరు గ్రామాల్లోకి చేరుతుందని స్థానికులు చెబుతున్నారు. చివరికి గ్రామాలు ఖాళీ చేసి పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పూర్తిగా తవ్వించి కట్టలు బాగా ఎత్తుగా తెప్పించి ఆటుపోటు నుంచి వచ్చే నీళ్లు ఊర్లోకి పొరలకుండా మళ్ళీ రీమోల్డింగ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. కొందరు ఆక్వా సాగుదారులు ఇది మా పంట పొలాలు, మా పట్టాలు, మేమేం చేసుకుంటాము, మీకేంటి సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. పట్టాదారులు అన్న వాళ్ళు కెనాల్ భూములు పూర్తిగా ఆక్రఫై చేసుకుని కాలువను పూడిపేసి ఆక్వా సాగు చేస్తున్నారు. కాలువను పూడపడం వలన మళ్ళీ ఆక్వా రైతులే బురద కాలువలో కొడుతున్నారు. ఆ నీళ్లు ఎటేలా తెలియక దానికి ఎటైతే మార్గం ఉందో పంట పొలాల మీద పడుతున్నాయి సార్. పంట పొలాల మీద పడుతున్న వల్ల పంట పొలాలు మొత్తం మునిగిపోతున్నాయి. ప్రతి ఊర్లో 20 మంది 30 మంది అగ్రికల్చర్ రైతులు కాస్త ఆక్వా రైతులుగా వస్తామని చెప్పి ఊరికి వచ్చి మాకు సమాచారం ఇస్తున్నారు. మేము చేసుకుంటాం వాళ్ళందరూ చేసుకోవడం వలన పూర్తిగా ఉప్పుమయం అయిపోయి ఊరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి.